బాకీ కార్డులు ఏంది అసలు ఎంత బాకీ ఉన్నది ఏంది కాంగ్రెస్ నిరుద్యోగుల బాకీ కార్డు అనేది మా కోసమే నిరుద్యోగుల కోసమే ఇది ఏదో రాజకీయ నాయకుల కోసం ఏదో బీఆర్ఎస్ పార్టీ కోసం ఏదో బీజేపీ పార్టీ కోసం అంటూ ఏం లేదనా కాంగ్రెస్ వాళ్ళు మరి కాంగ్రెస్ వాళ్ళు ఉందంటారా ఉందంటారు వాళ్ళు అధికారం వాళ్ళు ఉంది తెలంగాణ స్టేట్ మొత్తం వాళ్ళ చేతులు ఉండి ఒక మాట కాకుండా 10 మాటలు మాట్లాడతారా ఏం చేస్తారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారంట అన్ని జూటా మాటలనా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే ఇంతవరకు 2000 మీరు నియామకాల పత్రం అన్న ఇచ్చిరు కదా నియామక గ్రూప్ 2 వాళ్ళకు అది ఏ నోటిఫికేషన్ అన్నా మీకు తెలియదా అందరూ తెలిసే అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిధుల కోసం నీకెందుకు గెలిపించినాం మేమే నువ్వు నిజంగా ఇస్తావేమో మా రాతలు బాగుపడతాయేమో మా రాతలు మారుతాయేమో అనుకొని మేము గెలిపించినాం కదా ఈ లేఖనే కదా నిధులు బాకీ కాడి ఆవిష్కరణ పోబోతున్నాం అంటే ఇదే నిరుద్యోగుల ముందల అప్పుడు రియాజ్ సార్ ఉన్నాడు బల్మూరు వెంకట్ ఉన్నారు కోదండరామ్ సార్ ఉన్నారు ఇప్పుడు ఎందుకు నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే కొట్లాడుతుంటే వాళ్ళు కనీసం మీ పట్ల ఒక గొంతు వినిపించలేకపోతున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మళ్ళీ పదవులలో ఎవరు రియాజ్ కావచ్చు బల్మూరు వెంకట్ కావచ్చు వాళ్ళు చెప్తున్నారు ఈరోజు రియాజ్ బల్మూరు వెంకట్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మేము ఆల్రెడీ బఠానీ లెక్క పల్లి బఠానీ లెక్క అమ్ముకున్న దాన్ని మేము ప్రక్షాళన చేసినాం గ్రూప్ 1 పక్షాన్ని నియామకాల పత్రం అందించినాం అని అంటారు అవన్నీ మాటలు నేర్చుకున్నారు బాగా ఏం లేదు మాటలు నేర్చుకున్నారు అసలైన నిరుద్యోగులు న్యాయం జరిగిందా అంటే అది అందరికి తెలుసు మాకు తెలుసా అది మేము కష్టపడేటోళ్ళు మాకు తెలుసు అది మాకెంత అన్యాయం జరిగింది మాకు తెలుసు అది ఇవన్నీ మాటలే ఉట్టి మాటలు తప్ప ఏం లేదు పాత నోటిఫికేషన్ ఇచ్చిర్రు పాత నియామకాల పత్రం అందించిర్రు ఏం లేదు ఇంతవరకు మాకు జాబ్ క్యాలెండర్ లేదు నువ్వు ఇచ్చినావు కదా నీకు దమ్ముంటే నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ ఎంత జాబ్ క్యాలెండర్ లేదు అతను సున్నాది అసలు జాబ్ క్యాలెండర్ కాదనా అసలు జాబ్ క్యాలెండర్ లేదు టైప్ చేసి మామూలుగా టైప్ చేసి పంపించారు అసలు జాబ్ క్యాలెండర్ ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు జాబ్ క్యాలెండర్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి టైంకి ప్రతి ఎగ్జామ్ పెట్టి ప్రతి టైంకి నియామకాల పత్రం అందిస్తుంది కదా ఈ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ నియమాలు అసలు ఏం లేదనా అన్ని కంప్లీట్ చేస్తా అని చెప్పింది హామీ ఇచ్చారు కదా అందరికి తెలుసు కదా ఏం లేదు అది పక్కన పెట్టిర్రు మూట కట్టి మనకు పార్సల్ చేసి పక్కన పెట్టినట్టు పెట్టించారు ఏం లేదు అది ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ఒకటే 30 లక్షల నిరుద్యోగులు మేము ఉన్నాం మాకు కావాల్సింది ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వండి అన్ని నోటిఫికేషన్ ఇవ్వాలి ఒక కాలానుగుణంగా ఒక్కొక్క నోటిఫికేషన్ భర్తీ చేయండి చదువుకునేటోళ్ళు జాబ్ పెట్టుకొని వెళ్ళిపోతారు మా రాతలు మారుతాయి మా బతుకులు మారుతాయి అది మేము చెప్పాం గ్రూప్ 1 అన్నారు గ్రూప్ 2 అన్నారు కొత్తగా జీపీఓ ఉద్యోగాలు అన్నారు మరి ఇవన్నీ అన్నారు కదా ఇంకా ఇవ్వలేదా మీ దాకా రాలేదన్న జీపీఓ అన్నారు గ్రూప్స్ అన్నారు డిఎస్సి అన్నారు జిఎల్ అన్నారు డిఎల్ అన్నారు ఏది కూడా మా దగ్గర రాలేదన్నా ఇప్పుడు ఆ ఇచ్చిన మొత్తం పాత నోటిఫికేషన్ ఇచ్చిర్రు ఒక్కడు కూడా మాకు ఏది రాలే అది ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాలు వింటున్నావు కదా నువ్వు స్టేజ్లు ఎక్కినప్పుడల్లా నేనే ఇచ్చిన అన్ని చేస్తాను ముఖ్యమంత్రి గారు అంటారు కదా నేను పల్లి పట్టాన్ లెక్క మార్కెట్లో అమ్ముకున్నది మేము ప్రక్షాళన చేసినావు ఒప్పుకుంటాం నువ్వు ప్రక్షాళన చేసినావు బీఆర్ఎస్ పార్టీ దోదే దింపి నువ్వు వచ్చినావు ప్రక్షాళన చేసినావు కదా మరి ప్రక్షాళన చేస్తే సరిపోద్దా చేసినావు బాగానే అది కూడా నోటిఫికేషన్ ఇచ్చేయి టీజీపీఎస్సీ కూడా ప్రక్షాళన అయింది కదా ఆ రోజు మేనిఫెస్టో నువ్వు ఏమన్నావు 2 లక్షల ఉద్యోగాలను ఇచ్చినావు కదా నిరుద్యోగులకు నెలకు ఎంతో పైసలు ఇచ్చినాను ఉంది కదా అన్నారు కదా ఏమీ లేదు కదా ఏమీ లేదు రూపాయి కూడా లేదు నువ్వు రూపాయి మేము అడుగుతలేమన్నా మాకు నువ్వు నిరుద్యోగ వృత్తి ఏది మాకొద్దు మాకు టైంకి కావాల్సింది నువ్వు జాబ్ క్యాలెండర్ తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి టైంకి మాకు ఏమన్నా అన్ని మాకేమొద్దనా ఇవన్నీ అడగలే మాకు ఉచితాలు ఏదొద్దు నిరుద్యోగులు 30 లక్షల నిరుద్యోగులు కావాల్సి ఏంది వాళ్ళకి జాబ్ వస్తే వాని బతుకు మారుతుంది అది లైఫ్ తరాలకు ఉంటుంది తరతరం వాని బతుకు మారుతుంది జాబ్ వస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది ఏ ధైర్యంతో జూబ్లీహిల్స్లో నిరుద్యోగులు నిలబడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు దీన్ని అంతటా నిరుద్యోగులందరినీ ఒక పార్టీలు నడిపిస్తున్న వెనక రాజకీయ పార్టీలు అని చెప్తున్నారు జూబ్లీహిల్స్లో ఎలక్షన్ తరపున ఊడగొడతాం మా వంతు మేము నిరుద్యోగులే ఓటేస్తాం నిరుద్యోగులే తలపెడతాం అది కాకుండా నిరుద్యోగులు కొంతమందికి ఇది లేదు ఈ పోరాడే తత్వం లేదు ప్రశ్నించే తత్వం లేదు ఆ ప్రశ్నించే తత్వం కనుక వస్తే 33 జిల్లాలకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో జెడ్పీటీసీ కానుంచి సర్పంచ్ కానుంచి సీఎం స్థాయి కూడా నిరుద్యోగులు రేపటి ఒకనాడు నిరుద్యోగులే పాలన చేసే రోజులు వస్తాయి మీరు చూస్తూ ఉండండి కాంగ్రెస్ గద్దెనెక్కించడం కోసం ఏ రకంగా మీరు కష్టపడ్డారో ఊరూరుకు పోయి కష్టపడ్డారో ఇప్పుడు దించడం కోసం ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ ఇప్పుడు జూబ్లీహిల్స్లో మన మేడం ముస్లిం మేడం కూడా నిలబడ్డది కదా ఆ మేడం కూడా మేము సపోర్ట్ చేస్తాం ఆ మేడం కూడా మేము ఓటేస్తాం ఇంతే ఉంటుంది ఇంకంటే డబల్ ఉంటుంది అన్న ఇక మీరు విన్నారు కదా ఆల్రెడీ అందరికీ తెలిసే కదా ఇప్పుడు కూడా అంతే ఉంటుంది మాకు నువ్వు ఎంత అన్యాయం చేస్తే మీకు కూడా డబల్ రేట్ అన్యాయం చేస్తాం అంతే ఉంటుంది దాంట్లో ఏం లేదు అది ఓకేనా.